మీకు నేను ఆది బ్లౌజ్ పెట్టి కూడా ఫ్రంట్ ఎలాగనో కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఆది బ్లౌజ్ ఇలా పెట్టుకొని తిన్నల సైడ్, ఆది బ్లౌజ్ తిన్నల సైడ్ ఇలాగ పెట్టుకొని ఖర్చు కోసం పావించి, ఇదిగోండి ఖర్చు కోసం ఈ పావించి గీత గీసుకొని ఇక్కడి నుంచి భుజాల కానించి ఇలా ఇలా ఉక్సులు పట్టి ఇలా దీని మీద చూసారా ఫ్రెండ్స్. దీన్ని ఇలాగన మనం గీత గీసుకొని ఇలా స్ట్రైట్ లైట్ వేసుకొని పెట్టుకో. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5, ఇది 2.5, ఇది అంటే ఒక్కొక్కరికి ఇది 3 ఉంటుంది, ఒక్కొక్కరికి 2 ఉంటుంది. అది ఆది బ్లౌజు బట్టి మనం కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ 2.5 అంటే మనం ఒక పావు ఇంచు ఇలాగన లోపలికి అనేది డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ లోపల సైడ్ ఇలాగ సన్నగా ఒక గీత ఒక పావు ఇంచు ఇలాగ తీసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి బాగా వస్తుంది. ఇది ఇక్కడ మడిచి కుట్టాలి కదా మనం, ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్ వచ్చింది, ఇక్కడ ఒక టక్స్ వచ్చింది. దీన్ని ఇలా మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి అన్నమాట. ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎవరికైనా వచ్చి 6 ఇంచులు ఉంటుంది. మనం దాన్ని బట్టి ఇది 4 ఇంచులు మనం డ్రా చేసుకోవాలి. ఇది 4.5 ఇలా డ్రా చేసుకో. మీకు ఆది బ్లౌజ్ కూడా ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి కూడా ఎంత ఉందో చూసుకొని ఇలా పెట్టుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇట్లా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కప్స్ ఎలా డాట్స్ పెట్టుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చి 1.5, ఇక్కడి నుంచి 2.5, ఇక్కడి నుంచి స్ట్రైట్గా 2.5 అట్లా. ఇది 3.5. చూసారా ఫ్రెండ్స్, ఇది 3.5, 4 వచ్చింది, ఇది 4, ఇది 2.5, ఇది 2. ఇది కప్స్ అన్నమాట. ఇలాగన డాట్స్ వేసుకోవాలి. నేను మీకు కట్ చేసి చూపిస్తాను.